Hello students, welcome to online classes ABN and PR College of Science, Kovuru. Subject Business Organization and Management. Topic Unit 5 Functions of Management. Unit 5 Functions of Management. So already మనం ప్లానింగ్ యొక్క ఫంక్షన్స్ కోసం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ప్లానింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ప్రణాళిక యొక్క లక్షణాలు ఏంటి అన్నది మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ అండి. అసలు ఫస్ట్ మనం ప్లానింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ప్లానింగ్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ బిఫోర్ డూయింగ్. సో planning helps in determining the course of action to be followed for achieving various organizational objectives. It is decision in advance and includes forecast, decision making and problem solving. సో ఇక్కడ ప్రణాళిక అన్నది ఏంటంటే నిర్వహణ యొక్క విధులలో అంటే మేనేజ్మెంట్ యొక్క ఫంక్షన్స్లో అత్యంత ప్రధానమైనది అని మనం చెప్పవచ్చండి. ఎందుకంటే ప్రధానమైనది మరియు చాలా మేలి రకమైనది అని మనం ఈ యొక్క మేనేజ్మెంట్ యొక్క ఫంక్షన్స్లో ప్లానింగ్ కోసం మనం చెప్పచ్చండి. అయితే ఏవైతే బిజినెస్ యాక్టివిటీస్ ఉంటాయో అంటే ఏవైతే వ్యాపార కార్యకలాపాలకు ప్రణాళికలు చేయడం అత్యంత ముఖ్యమైన ఘట్టం అని మనం చెప్పచ్చండి. సో ఈ యొక్క ప్లానింగ్ చేయడం అంటే ప్రణాళిక చేయడం అనేది ప్రధాన ఘట్టం. ఎందువల్లంటే సో ప్లానింగ్ ఈజ్ హెల్ప్ టు డిటర్మైన్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ టు బి ఫాలోడ్ అచీవింగ్ వేరియస్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్. అంటే ఇక్కడ ఈ యొక్క పనిని ఏ విధంగా చేయాలి, ఏ విధమైన తెలివితేటలతో చేయాలి, ఏవైనా ధ్యేయాలకి అనుగుణంగా చేయాలి అనేది ప్రణాళికలో రచించుకోవాలండి. అంటే ఏంటి, ఒక పనిని చేయడానికి ముందుగా ఆలోచించే ప్రక్రియనే ప్లానింగ్ అంటారండి. అంటే ఏంటి చెప్పుకున్నాం మనం, ప్లానింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ బిఫోర్ డూయింగ్. అంటే ఏంటి, ఒక పనిని చేయడానికి ముందుగా ఆలోచించే ప్రక్రియనే ప్రణాళిక అంటారు. అయితే దీనిలో ఏమవుతుంది అంటే ఇవి ముందు చూపుగా తయారు చేస్తారు ఉంటారండి. అంటే ఫ్యూచర్ ప్లానింగ్ ఫోర్కాస్ట్కి ఏంటి, మనం ఫ్యూచర్ దాన్ని ముందుగానే ప్లానింగ్ చేసుకుంటూ ఉంటామండి. ఇది మొత్తం అంతా కూడా ఆ యొక్క తెలివితేటలతోని అలాగే వివేకంతోని అలాగే విజ్ఞానమైన విభాగాల ద్వారా ఇది మనం క్రియేట్ చేయాల్సి వస్తుందండి. అయితే దీంట్లోని కొన్ని అంశాలు ఇవన్నీ ఉంటాయని చెప్పచ్చండి. అవి ఫోర్కాస్ట్ కానీ, డిసిషన్ మేకింగ్ కానీ, లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ. అంటే దీంట్లో ఉండే అంశాలు ఏంటంటే మూడుగా మనం డివైడ్ చేయొచ్చండి. అవి ఏంటంటే భవిష్యత్ యొక్క కార్యాచరణ ఎలా తీసుకోవాలి, దూరదృష్టి ఎలాగా, అలాగే నిర్ణయాలు తీసుకోవడం ఎలాగా, ఏదైనా సమస్యలు వస్తే వాటిని ఎలా పరిష్కరించాలనేది ఈ ప్లానింగ్ ముందుగానే మనం తీసుకోవడం జరుగుతుందండి. అయితే మనకి అకార్డింగ్ టు లూయిస్ అలెన్ ఆయన ఏం చెప్తున్నారంటే, ప్లానింగ్ ఈజ్ ఎ ట్రాఫ్ లైడ్ డౌన్ క్యాప్టర్ ఆఫ్ ఫ్యూచర్. సో ఇక్కడ ఈ యొక్క లూయిస్ అలెన్ అన్న మహాశయులు ఏం చెప్తున్నారంటే, ప్రణాళిక కన్నా అంటే ఏంటంటే భవిష్యత్తును స్వాధీనపరచుకోవడం కోసం ఉపయోగించే వల అని లూయిస్ అలెన్ గారు మనకి చెప్పడం జరిగిందండి. అలాగే ఇంకో ఆధారం ఏం చెప్తున్నారంటే డెఫినేషను అకార్డింగ్ టు కుంజ్ అండ్ పోడెన్ మహాశయులు ఏం చెప్తున్నారంటే, ద సెలక్షన్ ఫ్రమ్ అమాంగ్ ఆల్టర్నేటివ్స్ ఫర్ ద ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ ద ఎంటర్ప్రైజ్ యాజ్ ఎ హోల్ అండ్ ఈచ్ డిపార్ట్మెంట్ విత్ ఇట్. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈవెన్ భవిష్యత్తులో తీసుకోబోయే ప్రత్యామ్నాయ నిర్ణయాలు, ఆల్టర్నేటివ్ అనేది ప్రత్యామ్నాయ నిర్ణయాల్లో సంస్థ కొరకు కానీ లేకపోతే అందులోని ఒక్కొక్క విభాగానికి కానీ ఏంటి సంస్థ మొత్తానికి కానీ అందులో ఉండే
విభాగాలను కానీ సరైన దారిని ఎంచుకోవడమే ప్రణాళిక అంటున్నారండి. ఏమన్నారు? మొత్తం సంస్థకి ద సెలక్షన్ ఆఫ్ అమాంగ్ ద alternatives for the future course of action for the enterprise as a whole and each department with, అంటే ఆ సంస్థ మొత్తానికి అవ్వచ్చు, వేరు వేరు విభాగాలకి ఫ్యూచర్ కోసం ముందుగానే మనం ప్లాన్ చేసుకుందాన్నే ప్రణాళిక అంటున్నారని మనకి అకార్డింగ్ టు కుంజన్ ఓడన్ మహాశయాలు చెప్పడం జరిగిందండి. అంటే వీటి యొక్క నేచర్ అయినా క్యాస్టిక్స్ అయినా కొన్ని క్యాస్టిక్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి. దాంట్లో మొట్టమొదటి యొక్క క్యాస్టిక్స్ వచ్చేవాడికి ఏంటంటే ఈవెన్ మొట్టమొదటి క్యాస్టిక్స్ వచ్చేవాడికి ఇండివిజువల్ ప్రాసెస్ అంటే ఇక్కడ ప్లానింగ్ ఈజ్ ఇండివిజువల్ ప్రాసెస్ ఇన్ నేచర్. ఇట్ మెంటల్ వర్క్ ద ఫ్యాక్ట్స్ రిలివెంట్స్ ద సిచ్యువేషన్ ఆర్ రిలేటెడ్ టు ద మేనేజర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్. The planner must use the situations likely to develop. He should try to implementation of plans. ఇక్కడ వివేకముతో అంటే ప్రణాళిక అనేది ఏంటంటే వివేకంతో కూడుకున్నది అంటండి. అంటే చాలా ఒబీడియంట్గా ఈ యొక్క ప్లానింగ్ అనేది మనం చేస్తూ ఉండాలండి. అంటే ఇక్కడ ఈ యొక్క ప్రణాళిక పని చేయడానికి ముందుగా ఆలోచన చేయడం అనేది తప్పనిసరిగా ఉంటుందండి. కంపల్సరీ ఏం చెప్తున్నాం మనం? ప్లానింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ బిఫోర్ డూయింగ్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ప్రణాళిక అన్నది కంపల్సరీ ముందుగా ఆలోచన చేయడమే దీనికి సరైనదిగా ఉంటుందని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క వివేకంతో కూడిన ఇండివిజువల్ ప్రాసెస్ అన్నది ఉంటేనే మనకి ఈ యొక్క శక్తి అన్నది ఉంటేనే ఈ యొక్క ఆలోచన శక్తి అన్నది మనం చేయగలమని ఈ యొక్క క్యాస్టిక్స్లో మనకి ఇలాంటి లక్షణం ఉంటేనే అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఈ యొక్క వివేకంతో కూడిన కల్పన శక్తి కానీ లేకపోతే దూరదృష్టి కానీ ఎట్టి లోపాలున్నా వీటి తీర్మానాలలో వీటి యొక్క అభిప్రాయాల్లో కూడిన ఒక ప్రక్రియ అని మనం ఇది చెప్పచ్చండి. అయితే ప్రణాళికలు అన్నది మేనేజర్ల యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. సో హీ షుడ్ బి ట్రై టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాన్స్. సో కంపల్సరీ ఈ యొక్క ఏ ప్లానర్ మస్ట్ బి విజిబిలిటీ ది సిచ్యువేషన్ లైక్లీ టు డెవలప్. యూ షుడ్ ట్రై టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాన్స్. సో ఈ యొక్క ప్రణాళిక అనేది తన యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఈ యొక్క అంశం అనేది ఈ యొక్క లక్షణం అనేది డిపెండ్ అయి ఉంటుందని మనం చెప్పచ్చండి. సో రెండో లక్షణం వచ్చేసరికి ఈవెన్ ప్రైమరీ ఆఫ్ ప్లానింగ్. ప్రైమరీస్ ఆఫ్ ప్లానింగ్ అంటే ఏంటి? ప్రణాళిక యొక్క ప్రాధాన్యత. ప్రణాళిక యొక్క ప్రాధాన్యత ఏంటంటే మొదటి ప్రాధాన్యత అన్నట్టు ఇక్కడ చెప్పచ్చండి. ప్లానింగ్ ఈజ్ ద ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ద ప్లానర్. ప్లానింగ్ ఈజ్ ద ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ప్లానర్. అదర్ ఫంక్షన్స్ లైక్ ఆర్గనైజ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్ ఎక్సెట్రా ఆర్ ఫాలోడ్ బై ద ప్లానింగ్. వితౌట్ ప్లానింగ్ నో అదర్ ఫంక్షన్ కెన్ బి పర్ఫార్మ్డ్. సో ఇక్కడ ప్లానింగ్ అన్నదానికి మొట్టమొదటి మూలాధారం అనేది మనం చెప్పచ్చండి. అయితే ప్రణాళికలో ఏవైతే మన ఆబ్జెక్టివ్స్ ఏవైతే ధ్యేయాలను నిర్దేశించుకున్నామో దానికి ఆ యొక్క సాధనకు అనుగుణంగానే ఏవైతే ఉన్నాయో అంటే ఈవెన్ ఆర్గనైజేషన్ అంటే వ్యవస్థీకరణ, ఈవెన్ స్టాఫింగ్ సిబ్బందికరణ, డైరెక్టింగ్, ఈవెన్ ఇవన్నీ కూడా అంటే వ్యవస్థీకరణ కానీ సిబ్బందీకరణ కానీ నియంత్రణ కానీ కంట్రోలింగ్ కానీ ఇవన్నీ కూడా వీటి ఫాలో అవుతూ ఉంటుంది. అయితే ఇది ప్లానింగ్ లేనిదే అంటే ప్రణాళిక లేనిదే ఇదేది కూడా సక్సెస్ కాలేదండి, విఫలం అవుతుందండి. సో అందువలన ప్లానింగ్ అనేది ఏంటంటే ఈ యొక్క ఇతర నిర్వహణ విధులన్నీ కూడా ప్రణాళిక యొక్క రచన మీద ఆధారపడి ఉంటాయని మనం చెప్పవచ్చు. అది రెండో లక్షణం అండి. మూడోది వచ్చేటికి కంటిన్యూ ప్రాసెస్. మూడోది వచ్చిందండి కంటిన్యూ ప్రాసెస్ అంటే ఏంటి? నిరంతర ప్రక్రియ. కంటిన్యూ ప్రాసెస్ ఏంటండి? నిరంతర ప్రక్రియ అంటే ఏంటి? ఈవెన్ ప్లానింగ్ ఈజ్ నెవర్ ఎండింగ్ యాక్టివిటీ ఆఫ్ మేనేజర్. ఇట్ పర్ఫార్మ్డ్ అట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఇట్ కంటిన్యూ ప్రాసెస్. సో ఇక్కడ ప్లానింగ్ అనేది ఏంటంటే భవిష్యత్తుకి ముడిపడి ఉంటుంది. అర్థమైందండి? ప్లానింగ్ అనేది
భవిష్యత్తుకి ముడిపడి ఉంటుంది. కానీ భవిష్యత్తు అనేది చాలా అనిశ్చితమైనది మనం చెప్పొచ్చండి. భవిష్యత్తు ఏంటి, చాలా అనిశ్చితమైనది మనం చెప్పచ్చు. అయితే దీన్ని మనం భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు మనం ఊహించిన విధంగా ఉండొచ్చండి. మనం అనుకున్నట్టు జరగదు కదండి. ఒక ప్లాన్ చేస్తాం, అలాగే జరిగితే ఓకే, అలాగే జరగచ్చు, జరగకపోవచ్చు. సో అందువల్ల ప్రణాళిక అన్నది ఏంటంటే అప్పటికప్పుడు మనం ఓకే ఇప్పుడు సిచ్యువేషన్లో ఇలా జరిగింది, నేను తగ్గట్టు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో తర్వాత ఆఫ్టర్ 1 month తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలియదు, తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ప్లాన్కి అప్పటికప్పుడు మళ్ళీ ఓకే ఆ ఊహించిన విధంగా, అంటే ఇక్కడెక్కడో ఒక స్థానంతో ఆగిపోయేది కాదు. ప్రణాళిక అన్నది ఏంటంటే అలా ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుందని మనం చెప్పచ్చండి. కంటిన్యూ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేటికి గోల్ ఓరియంటెడ్. ఏవైతే ధ్యేయాలు ఉన్నాయో ఆ యొక్క ధ్యేయాలకు అనుగుణమైనది గోల్ ఓరియంటెడ్. ప్లానింగ్ ఈజ్ ద ఎయిమ్డ్ అట్ డిఫైనింగ్ ద ఆర్గనైజ్డ్ గోల్స్ ఇన్ డిజైనింగ్ అప్రోప్రియేట్ యాక్షన్ ప్లాన్స్ ఫర్ అచీవింగ్ ద గోల్స్. సో ఏవైతే మనం ప్రణాళికలో తయారు చేసుకున్నప్పుడు సమస్య యొక్క ధ్యేయాలను దృష్టిలో ఉంచుకుని కంపల్సరీ ఉంచుకునే ఈ యొక్క ప్లానింగ్ అనేది మనం చేయాలండి, ఏ గోల్ పెట్టుకున్నామో. అలాగే ఈ యొక్క సమస్య యొక్క ధ్యేయాల సాధనకు అనుగుణంగా అలాగే అత్యంత మేధాశక్తిని ఉపయోగించి ప్రణాళికలను రూపొందించాలండి. సో మనం ఏంటి ప్లానింగ్ చేయాలని ఏవైతే గోల్ ఓరియంటెడ్ పెట్టుకున్నామో ఆ గోల్కి అచీవ్మెంట్స్ని రీచ్ అయ్యేలాగే మనం మొత్తం ప్లానింగ్ అంతా కూడా రూపొందించుకోవాలి. ఇదొక లక్ష్యం కింద మనం చెప్పచ్చండి. తర్వాత వచ్చేవాడికి ఈవెన్ ప్రివేసర్ వచ్చేవాడికి ప్లానింగ్ ఈజ్ ఆల్ ప్రివేసర్ అండ్ ఎక్స్పెన్స్ ఆల్ సెగ్మెంట్స్ ఆల్ లెవెల్స్ ఇన్ ద ఆర్గనైజేషన్. సంస్థ యొక్క విస్తరణ అని తిరిగి అర్థం వస్తుందండి దీనికి. అంటే ప్రణాళికకరణ సంస్థ యొక్క అన్ని విభాగాలలో వివిధ నిర్వహణ అధికారులు మరియు పరిధుల్లో విస్తరించి ఉంటుందండి. ఆల్ లెవెల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో సంస్థ యొక్క ప్రతి విభాగం దానికి సంబంధించిందే. అలాగే ప్రణాళికలను తయారు చేయడం, అమలుపరచడం లాంటివి కూడా చేస్తూ ఉంటుందండి. అలాగే ఈ యొక్క ప్రణాళిక రచనకు బాధ్యత పూర్తిగా ఉన్నత స్థాయిలోనే ఉంటుందని మనం చెప్పచ్చండి. అలాగే అధికారుల బాధ్యత మాత్రమే కాకుండా మరియు కింది స్థాయి అలాగే అధికారులకు బాధ్యత కూడా ఇక్కడ వహించవలసి ఉంటుందండి. అంటే ప్లానింగ్ అనేది పై అధికారులు మాత్రమే ప్లాన్ చేశారు కదా, వాళ్ళు తగ్గట్టే వాళ్ళే చూసుకుంటారు అన్నట్టు కాకుండా కింది స్థాయి అయిన మధ్యస్థాయి అధికారులు కూడా ఈ యొక్క ప్లానింగ్లో ముఖ్య పాత్ర వహిస్తూ కార్యకలాపాలని ముందుకి మొత్తం విస్తరించి ఉంటుందని ముందుకు సాగేలాగా చూడడం ఈ యొక్క లక్షణం కింద మనకి చెప్పడం జరిగిందండి. అలా ఇంకొక లక్షణం వచ్చేటప్పటికి ఫ్లెక్సిబిలిటీ. సో ఇవి మార్పులకి అవకాశాలు ఉంటాయండి మార్పులకి. ఎందువల్ల సో ఇక్కడ నో ప్లాన్స్ హీజ్ రేజ్డ్ ప్లానింగ్ ఈజ్ ప్రాసెస్ షుడ్ బి adapted to be the changing business environment. It is the dynamic process and adjusted with the need and relevant in the situations. సో ఇక్కడ ప్రణాళిక అనేది భవిష్యత్తులో వచ్చే మార్పులకి అనుగుణంగా తయారు చేయడం జరుగుతుందండి. సో అయితే భవిష్యత్తులో అనుకున్న మార్పులు కాకుండా అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు, అదేవిధంగా జరగకుండా వేరే వేరే మార్పులు జరగచ్చు. ఆ మార్పులకి సిద్ధంగా ఉండాలి ఇక్కడ. అలాగే ఒక మంచి ప్రణాళిక ఎప్పుడూ కూడా మార్పుకు అనుగుణంగా మార్చడానికి వీలుగా ఉండాలండి. మనం ప్లానింగ్ చేస్తుంటే ఒక బెస్ట్ ప్లానింగ్ అవ్వాలి అంటే మనం ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ఆ యొక్క ప్లాన్ మార్చే విధంగా ఉంటేనే అది ఒక మంచి ప్లానింగ్ యొక్క లక్షణం అని మనం ప్రణాళిక యొక్క లక్షణం అని మనం చెప్పవచ్చండి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేవాడికి ఈవెన్ ప్లానింగ్ ఫోకస్ ఆన్ చాయిస్. ప్లానింగ్ ఈజ్ ఏ చాయిస్. Planning is a choice. An organization employs a number of persons. Each person has a different personality and attitude. Planning is a forces attraction in setting of organization objectives and suggests the ways to achieving them. సో ఇక్కడ ప్లానింగ్ అన్నది ఏంటంటే దాని యొక్క చాయిస్ ఎన్నిక అన్నది, అంటే ప్రణాళిక అంటే ఒక ఎన్నిక అని మనం చెప్పచ్చండి. ఎందువల్లంటే ఒక పనిని చేయటకు ఒకే మార్గం ఉన్న ఎడల ప్రణాళిక కన్నా అవసరం ఉండదండి.
ఒకే విధంగా చేయాలంటే ప్రణాళిక అవసరమే ఉండదు. కానీ ఒక పనిని ఎన్నో మార్గాల ద్వారా పూర్తి చేయవచ్చు. ఒక పని మనం ఎన్నో మార్గాల ద్వారా పూర్తి చేయవచ్చు. అయితే సంస్థకి ఏ మార్గం అనుకున్నదో, ఏ మార్గం అయితే లాభదాయకమైనదో ఆలోచించి నిర్ణయించవలను. అయితే ఈ యొక్క ప్రత్యామ్నాయ మార్గాలను పరీక్షించి సరైన దాన్ని ఎన్నిక చేయవలను. సో మనం ఏం చేయాలి? ఈ యొక్క ఆర్గనైజేషన్లో వచ్చరికి అండ్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ అండ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఒక ఆర్గనైజేషన్లో, ఒక వ్యవస్థలో వివిధ వ్యక్తులు అన్నవారు ఉంటారండి. ఒకే ఒక ఎంప్లాయీ చేయరు కదండి, వివిధ పర్సన్స్ అందరూ దీంట్లో పనిచేస్తూ ఉంటారు. ఈచ్ పర్సన్ డిఫరెంట్ పర్సనాలిటీ అండ్ యాటిట్యూడ్. సో అందరూ కూడా ఒకే రకమైన మెంటాలిటీ, ఒకే రకమైన వ్యక్తిత్వం గలవారు ఎవరు ఉండరు. సో అందరూ కూడా వేరుగా ఉంటారు. ప్లానింగ్ ఈజ్ ఫోకస్ అండ్ యాక్షన్ సెట్టింగ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ అండ్ సజెస్ట్ వేస్ టు అచీవింగ్ దెమ్. సో ఏవైతే ధ్యేయాలు ఉన్నాయో, సంస్థ యొక్క ధ్యేయాలు ఉన్నాయో, ఆ ధ్యేయాలు సాధించడం కోసం వీళ్ళందరినీ కూడా ఆ యొక్క ప్లానింగ్ అంటే వాళ్ళు తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటూ ఆ యొక్క ఆర్గనైజేషన్ మంచి స్థాయిలోకి వెళ్ళేలాగా మనం చూసుకుంటూ ఉండాలండి. ప్లానింగ్ ఈజ్ ఏ చాయిస్. ప్లానింగ్ ఈజ్ ఏ చాయిస్. సో ఇక్కడ ప్రణాళిక అన్నది ఒక ఎంపిక అంశం. అండ్ ఆర్గనైజ్ ఎంప్లాయీస్ నెంబర్ ప్లానింగ్ ఈజ్ ఏ చాయిస్. There are a number of ways for doing things. A planner should study all the alternatives and then a final selection should be made. Best result will be achieved only when best way of doing working selected. సో ఇక్కడ వచ్చేటప్పటికి ప్రణాళిక అంటేనే ఒక ఎన్నికను మనం చెప్పచ్చండి. ప్లానింగ్ ఈజ్ ఏ చాయిస్. సో అంటే ఇక్కడ ఒక పనిని చేయడానికి ఒకే మార్గం ఉన్న వల్ల ప్రణాళిక కన్నా అవసరం ఉండదండి. దెర్ ఇస్ నెంబర్ ఆఫ్ డూయింగ్ థింగ్. ఏ ప్లానర్ షుడ్ బి స్టడీయింగ్ ఆల్ ద ఆల్టర్నేటివ్స్ అండ్ దెన్ ఫైనల్ సెలక్షన్ షుడ్ బి మేడ్. సో అయితే ఎన్నిక అన్నది చాలా ఇంపార్టెంట్. ఎన్ని మార్గాలు ఉన్నా కూడా సంస్థ ఒక మార్గం అనుకోవడం, ఏది లాభదాయకమైనదో ఆలోచించి నిర్ణయించవలను. సో దానికి ఏవైతే ప్రత్యామ్నాయంగా ఉన్నాయో ఆ మార్గాలన్నీ పరిశీలించి సరైన దాన్ని ఎన్నిక చేయవలను. అలాగే ఇంకొక క్యారెక్టరిస్టిక్స్కి ప్లానింగ్ ఈజ్ అ ఫార్వర్డ్ లుకింగ్. సో ఇక్కడ ముందు చూపు అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ప్లానింగ్ ఈజ్ ద ఫార్వర్డ్ లుకింగ్. ప్లానింగ్ ఈజ్ ద predetermined future course of the action. So it is dependent upon the estimation. సో ఇక్కడ ప్రణాళిక ముందు చూపుతో రూపొందించబడేది. అయితే భవిష్యత్తు కార్యక్రమం ఏంటి కాబట్టి ఇది ఎక్కువగా అంచనాల మీద ఆధారపడి ఉంటుందని మనం చెప్పచ్చండి. అలాగే లాస్ట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేటికి ఈవెన్ ప్లానింగ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ పరిమిత కారకాలు ఉంటాయండి. ఏ ప్లానర్ షుడ్ బి కన్సిడర్డ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ లైక్ మనీ, మ్యాన్ పవర్, మెటీరియల్ అండ్ మార్కెట్ ఎక్సెట్రా. సో ఇక్కడ ప్రణాళిక తయారు చేసేటప్పుడు ఏంటంటే మనకి ప్రణాళికను రూపొందించేవారు పరిమిత కారకములైన మనీ అంటే ద్రవ్యము, మ్యాన్ పవర్ అంటే శ్రామికులు, అంటే వ్యక్తులు, మెటీరియల్ అంటే ఉత్పత్తి కారకాలు, మార్కెట్ ఇలాంటి మొదలగు అంశాలని బిఫోర్ టేకింగ్ అప్ ప్లానింగ్. సో ముందుగానే మనం ఈ యొక్క కారకాలని మానవ శక్తిని కానీ మార్కెట్ కానీ పరిమిత కారకాలను విస్మరించినట్టయితే ప్రణాళిక అన్నది ఇవి ఫెయిల్యూర్ అవుతుందని మనం చెప్పచ్చండి. సో ప్లానర్ ఈజ్ ఇగ్నోర్ లిమిటేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దెన్ ప్లానింగ్ ఈజ్ ద బాండ్ టు ఫెయిల్. సో ద ప్లానింగ్ షుడ్ బి స్టార్ట్ ఓన్లీ ఆఫ్టర్ ద కన్సిడర్ ద అవైలబిలిటీ ఆఫ్ లిమిటేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో ఈ యొక్క పరిమిత వనరుల మీద ఈ యొక్క ప్లానింగ్ అనేది డిపెండ్ అయ్యి కార్యకలాపాలన్నీ కూడా చూసుకుంటూ ప్లానింగ్ అనేది కంపల్సరీ మనం చేస్తూ ఉంటేనే అంటే ఈ యొక్క 10 క్యారెక్టరిస్టిక్స్ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ప్లానింగ్ యొక్క కార్యాచరణ అంతా కూడా నిర్వహిస్తేనే ప్లానింగ్ అనేది మనం సరైన విధంగా ముందుకి సాగలని చెప్పొచ్చండి. అంటే మనకి ప్లానింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నప్పుడు ఈ యొక్క 10 క్యారెక్టరిస్టిక్స్ మనం చెప్పుకుంటే సరిపోతుంది. అంటే ఏంటి, ఇండివిజువల్ ప్రాసెస్ కానీ, ప్రైమరీ ఆఫ్ ప్లానింగ్ కానీ, కన్సిస్టెంట్ ఆఫ్ ప్రాసెస్ కానీ, గోల్ ఓరియంటెడ్ కానీ, ప్రీవియస్ కానీ, ఫ్లెక్సిబిలిటీ కానీ, లేకపోతే ఫోకస్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ కానీ, ప్లానింగ్ ఆఫ్ ఈజ్ ఎ చాయిస్ కానీ, ప్లానింగ్ ఈజ్ ఎ ఫార్వర్డ్ లుకింగ్ కానీ, లిమిటింగ్ ఫ్యాక్టర్స్ కానీ, ఈ యొక్క 10 క్యారెక్టరిస్టిక్స్ నేచర్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ అన్నప్పుడు ఈ యొక్క ప్లానింగ్ 10 క్యారెక్టరిస్టిక్స్ కూడా మనం చెప్పుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.